ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సినిమా హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు యమాగా ట్రెండింగ్ లో ఉంది తెలుసా. ఒకవైపు జాన్వి, ఇంకోవైపు మహేష్ అండ్ జక్కన్న అందరూ కలిసి కొరటాల సినిమాకి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు దేవర ఎందుకు ట్రెండింగ్ లో ఉన్నట్టు, వీళ్ళందరూ ఎందుకు సాయం చేస్తున్నట్టు? లెట్స్ వాచ్. ఫస్ట్ పార్ట్ లో మీరు చూసింది జస్ట్ ఫియరే. పవర్ అండ్ రివెంజ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలంటే సెకండ్ పార్ట్ ని అస్సలు మిస్ కాకూడదంటూ దేవర సీక్వెల్ మీద హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. దీనికి తోడు దేవర సెట్స్ లో వారణాసి ఘాట్ అంటూ మరొక వార్త వైరల్ అవుతోంది. దేవరలో అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం వేసిన సెట్ లో ఇప్పుడు మహేష్ వారణాసి షూటింగ్ జరుగుతోందన్నది న్యూస్. కొరటాల చేసిన సెట్ ని జక్కన్న ఎఫిషియెంట్ గా వాడుకుంటున్నారంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. ఒకవైపు వారణాసి వార్తలతో దేవర వైరల్ అవుతోంటే, మరోవైపు తారక్ లేటెస్ట్ లుక్ కి జాన్వి పెట్టిన కామెంట్ కూడా వైరల్ అవుతోంది. దేవరకి తంగం మామూలు సపోర్ట్ చేయడం లేదు అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు చేస్తున్న నీల్ సినిమా పూర్తయితే గానీ దేవర సీక్వెల్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు తారక్. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ లో తారక్ బేస్డ్ అవతారంలో కనిపించబోతున్నారన్న హోప్స్ కూడా బీభత్సంగా ఉన్నాయి. సో ఆఫ్టర్ నీల్ ఫిల్మ్ ఈ సినిమా కోసం తారక్ మేకఓవర్ కి కాస్త టైం పట్టే అవకాశం ఉంది. దురంధర్ సినిమా వార్తల్లో లేని రోజంటూ లేదు. మరి కలెక్షన్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి, మరి టాక్ కూడా అదే రేంజ్ లో ఉంటుందిగా అంటున్నారా? ఎస్, 1-2 కాదు, ఏకంగా 3,000 కోట్లు దాటిన కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు జనం. మన సౌత్ హీరోల చిత్రాలతోనే ఆల్రెడీ పోలిక మొదలైపోయింది. ఇంతకీ మన వాళ్ళు ఎంతలో ఉన్నారు అంటారా? పదండి చూసేద్దాం. దురంధర్ 2 పార్ట్లు కలిపి 3,000 కోట్లు దాటేసింది అన్నది ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్. ఈ మార్క్ ని క్రియేట్ చేసిన తొలి ఇండియన్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫ్రాంచైజీ ప్రాజెక్ట్ గా అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది దురంధర్. దురంధర్ ఈ మార్క్ రీచ్ కాగానే అందరి దృష్టి ప్రీవియస్ మూవీస్ మీదకి మళ్ళుతోంది. ఏయ్ బిడ్డా, ఇది నా అడ్డా అంటూ రూల్ చేసిన పుష్పరాజ్ ఎంత కలెక్ట్ చేశారని రీకలెక్ట్ చేసుకుంటున్నారు. బన్నీ, రష్మిక, ఫహద్ నటించిన ఈ మూవీ 2 పార్ట్లు కలిపి 2,221 కోట్లు కలెక్ట్ చేసింది. పుష్ప కన్నా ముందు రిలీజ్ అయిన బాహుబలి సినిమా స్కోర్ 2,438 కోట్లుగా తేలింది. కేజీఎఫ్ సినిమా సంగతేంటా అని ఆరా తీస్తే 2 పార్ట్లు కలిపి 1,453 కోట్ల దగ్గర ఆగినట్టుగా కనిపిస్తోంది. సో మొన్నటిదాకా బాహుబలి పేరు మీదున్న రికార్డ్ని దురంధర్ క్రాస్ చేశాడని గట్టిగా చెప్తోంది ట్రేడ్ ఇండస్ట్రీ. నార్త్ సీక్వెల్స్ గురించి ప్రస్తావన రాగానే సౌత్ వాళ్లకు కూడా ఇమ్మీడియట్ గా కనెక్ట్ అయిపోయే సబ్జెక్ట్ బ్రహ్మాస్త్ర, రైట్? ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ తో మన కింగ్ కూడా నార్త్ లో సూపర్ డూపర్ అనిపించుకున్నారు. అమితాబ్ అండ్ అదర్స్ కలిసి నటించిన ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడు రాబోతోందో తెలుసుకోవాలనుందా? హ్యావ్ ఎ లుక్. బ్రహ్మాస్త్ర సెకండ్ పార్ట్ షూటింగ్ ఎప్పుడు? ఎప్పటినుంచో బ్రహ్మాస్త్ర లవర్స్ ని వెంటాడుతున్న ప్రశ్న ఇది. దీనికి ఆన్సర్ ఇచ్చేశారు నమిత్ మల్హోత్రా. ఫస్ట్ రామాయణాన్ని కంప్లీట్ చేశాకే బ్రహ్మాస్త్ర సినిమా షూట్ అంటూ క్లారిటీ ఇచ్చేశారు. బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్ట్ లో ఉన్న వాళ్లంతా సెకండ్ పార్ట్ లోనూ కనిపిస్తారా? కొత్తగా ఇంకెవరైనా యాడ్ అవుతారా అనే ప్రశ్నలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అయితే ప్రస్తుతం మా ఫోకస్ మొత్తం రామాయణం మీదే ఉంది. వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ ని డెలివరీ చేయడానికి రెడీ అవుతున్నాం అంటున్నారు మేకర్స్. ప్రస్తుతం రణబీర్ హీరోగా రామాయణ మూవీని నిర్మిస్తున్నారు. ఈ దీపావళికి ఫస్ట్ పార్ట్ ని, వచ్చే దీపావళికి సెకండ్ పార్ట్ ని రివీల్ చేస్తారు. ఇందులో మర్యాద పురుషోత్తముడిని ఎలా చూపిస్తారు, రావణ బ్రహ్మను ఎలా ఎలివేట్ చేస్తారు అన్న విషయం మీద ఇప్పటికే చర్చ షురూ అయింది. కూసింత ఓపిక పట్టండి, మీరే విట్నెస్ చెద్దురుగాని అని ఊరిస్తున్నారు మేకర్స్. ఎక్కడ ఎవరు మాట్లాడినా, ఎవరు సందడి చేసినా తమ అభిమాన హీరో ఆ టాపిక్ లో ఉంటే చాలు, ఇన్స్టెంట్ గా సెలబ్రేట్ చేసేసుకుంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అలాంటిది బద్రీ అండ్ జానీ సినిమాల ప్రస్తావన వస్తే సైలెంట్ గా ఉంటారా? మరి చూసేండి ఆ సందడేంటో. బద్రీ సినిమాలో నా కాస్ట్యూమ్స్ నేనే డిజైన్ చేసుకుంటానని డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి కండిషన్ పెట్టారట రేణుదేశాయ్. ఆయన ఓకే చెప్పడంతో వెంటనే యాక్సెప్ట్ చేశానని తొలినాళ్లని గుర్తు చేసుకున్నారు రేణుదేశాయ్. జానీ సినిమాకు తాను ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన అనుభవాన్ని కూడా పంచుకున్నారు రేణు. ఎవరూ సెట్ కాకపోవడంతో ఆఖరి నిమిషంలో తాను హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు చెప్పారు. జానీ సినిమా తరువాత రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావులో నటించారు రేణు. డాక్టర్ కావాలన్నది తన డ్రీమ్ అని అనుకోకుండా సినిమాల్లోకొచ్చాను అన్నారామె. ఆ మధ్య ఇష్క్వాలా లవ్ మూవీని డైరెక్ట్ చేసిన రేణు త్వరలోనే రైతుల జీవితాల మీద మూవీ చేయబోతున్నారట.
మరోవైపు యాక్టింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. రేణు ఫ్యూచర్ ప్రాజెక్టులకు బెస్ట్ విషెస్ చెబుతూనే బద్రీ, జానీ మూవీలను గుర్తు చేసినందుకు ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పెళ్లి చేసుకుని సెటిల్ అయిన తరువాత సెలబ్రిటీ కపుల్లో మరెవ్వరికి దక్కనంత ఫోకస్ తెచ్చుకున్నారు విరోష్. పెళ్లి తరువాత కూడా ఒకే ప్రాజెక్ట్కి అటెండ్ అవ్వడం అందులో ఒక రీజన్ మాత్రమే. వారు అటెన్షన్ గ్రాప్ చేయడానికి అంతకు మించి హెల్ప్ చేస్తున్న విషయాలేంటో చూద్దామా? అత్తగారింట్లో విజయ్ దేవరకొండ అడుగుపెట్టిన క్షణాలకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఉదయపూర్ క్లిప్స్ ని మళ్లీ రీకాల్ చేసుకుంటున్నారు విరోష్ ఫ్యాన్స్. సరిగ్గా ఈ టైంలోనే రష్మిక మేకప్ గురించి ఓపెన్ అయ్యారు మేకప్ ఆర్టిస్ట్ తన్వీ చెంబుర్కర్. జస్ట్ 40 మినిట్స్లో మినిమల్ మేకప్తో రెడీ చేయమని రష్మిక చెప్పారని, కానీ ఆ లుక్ కోసం తమకు 90 నిమిషాలు పట్టిందని అన్నారు. రష్మిక ఆర్టిస్ట్ కావడంతో ఆమెకు మేకప్ మీద మంచి అవగాహన ఉందని కూడా తెలిపారు. విరోష్ ఇప్పుడు రణబాలి సెట్లో సందడి చేస్తున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ జంటగా సెట్లో అడుగుపెట్టిన వీళ్లకు గ్రాండ్గా వెల్కమ్ తెలిపింది చిత్ర బృందం. వీళ్ల ప్రెజెన్స్ ని సెలబ్రేట్ చేసుకుంది టీం. సెప్టెంబర్ 11న ఈ మూవీ రిలీజ్కి రెడీ అవుతోంది. రణబాలి కంప్లీట్ అయ్యాక తన ప్రాజెక్ట్లో రష్మిక బిజీ అయిపోతారు. ఇటు విజయ్ దేవరకొండ కూడా మల్టిపుల్ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. హాయ్ నాన్న ఫేమ్ సౌర్యు డైరెక్షన్లో ఒక సినిమా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. రణబాలి, రౌడీ జనార్దన్ని ఎట్ ఏ టైం హ్యాండిల్ చేసినట్టే నెక్స్ట్ 2 సినిమాల్ని కూడా సైమల్టేనియస్ గా షూట్ చేస్తారని టాక్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.